డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బస్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ చౌక్లో విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వారు ఆశించిన లక్ష్య సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. దళిత బహుజనులకు వెనుకబడిన తరగతులు వారి జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బాబాసాహెబ్ గారు ఏ ఉద్దేశం కోసం ఏ లక్ష్యం కోసం అయితే బాబాసాహెబ్ గారు తన జీవితాన్ని దారబోసిండ్రో అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించి వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్య విలువల్ని మనకు అందించిండ్రో అనేక రకాలైనటువంటి అణగారిన వర్గాలకి బలహీన వర్గాలకి అనేక రకాలైనటువంటి పేదలకి బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడినరో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనమందరం నడవాలా. వారి యొక్క అడుగుజాడల్లోనే మనం మరింత స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఏ లక్ష్యం కోసం అయితే వారు రాజ్యాంగ నిర్మాణం చేసిండ్రో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మనం వెనకాడద్దు. ఆ అభ్యుదయం కోసం ఆ చైతన్యం మనలో ఎప్పటికీ ఉండాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ రానటువంటి రాజ్యాంగం యొక్క విలువలు లక్ష్యాలు కొద్ది వరకే నిర్మితమైనవి, అమల్లోకి వచ్చినాయి. ఇంకా ఎన్నో 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 లక్షలాది కోట్లాది కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు అనేక రకమైనటువంటి పేదరికాల్లో మగ్గుతున్నారు. ఉద్యోగాలు లేక, ఇళ్లు లేక, చదువుకునే విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్లు కూడా రాక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరికీ కూడా మనందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్లి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఆ లక్ష్యాన్ని సాధిద్దాం. అందరం కలిసి జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను మాత్రమే సెలబ్రేట్ చేసుకుని పరిమితం కాకుండా, వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా, ఏ రోజైతే దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, బీసీ బిడ్డలకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు వస్తాయి, ఏ రోజైతే ప్రతి ఒక్క ఆదివాసీ దళిత గిరిజన బిడ్డలకు ఇల్లు కట్టిస్తామో ఆ రోజే నిజమైనటువంటి జయంతి వర్ధంతి వేడుకల్ని మనం సెలబ్రేట్ చేసుకున్నట్టుగా భావించవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన వారందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.